సాయంత్రం పూట సరదాగా మిర్చి బజ్జీ తినాలని ఎవరికి ఉండదు. చూడండి వీడియోలో చూపించినట్టు ఫస్ట్ గింజలన్నీ తీసేసి రెడీ చేసుకోవాలి. ఆ తర్వాత ఆ గింజల్ని కూడా మనం పిండిలో కలుపుకోవచ్చు. అలా కొంచెం శనగపిండి తీసుకొని అందులో కొంచెం బియ్యం పిండి వేసుకోవాలి. బియ్యం పిండి ఎందుకు వేసుకోవాలంటే బియ్యం పిండి వేసుకోవడం వల్ల మిర్చి బజ్జీలు కరకరలాడతాయి అన్నమాట. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. మేము ట్రై చేసాం, మీరు ట్రై చేయండి. కావాల్సినంత కారం తీసుకోవాలి. అంటే మనం తీసుకున్న పిండికి తగ్గట్లుగా కారము, ఉప్పు కావాల్సినంత, అలాగే పసుపు, అలాగే కొంచెం వాము. అంటే వాము కూడా జీలకర్ర వేస్తారు చాలామంది, కానీ వాము కూడా వేసుకోవచ్చు. వాము వేయడం వల్ల చాలా టేస్టీగా వస్తాయి అన్నమాట. ఇలా గింజలు లేకుండా తీసుకున్నటువంటి మిర్చిలో కాస్త ఉప్పు పెట్టుకోవాలి. ఉప్పు పెట్టుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది అనమాట. లేదంటే చింతపండుతో చేసినటువంటి గుజ్జు పెట్టుకున్నా కూడా ఏం కాదు. కొంచెం వంట సోడా వేసుకున్నట్లయితే మంచిగా పొంగుతాయి బజ్జీలు. ఆ తర్వాత కలిపి ఇలా పిండిని మంచిగా రెడీ చేసుకోవాలి. అలా రెడీ చేసుకున్న తర్వాత ఆ పిండిలో ఒక్కొక్కటిగా మిర్చీలు ముంచి వేయాలన్నమాట. ఫస్ట్ కడాయిలో నూనె తీసుకోండి. ఆ నూనె వేడి అయ్యేంత వరకు వేయించాలన్నమాట. చూడండి, వేడైన తర్వాత ఆ మిర్చీలని ఒక్కొక్కటిగా ఇలా వీడియోలో చూపించినట్టు మంచిగా ముంచేసి ఇంకా మనం వేడి ఆయిల్లో వేసామనుకోండి, కర్రకర్రలాడే పకోడీ రెడీ అవుతాయి. చాలా టేస్టీగా, అంటే చాలా టేస్టీగా ఉన్నాయండి. మీరు కూడా ట్రై చేయండి. అంటే మెత్తగా ఉంటే పకోడీ అంత బాగా అనిపించదు, కర్రకర్రలాడితే బాగుంటుంది. ఇందులో ఉన్న ట్రిక్ ఏంటంటే బియ్యం పిండి వేసుకోవడం వల్ల మిర్చి బజ్జీలు సహజంగానే కరకరలాడిపోతాయి. మీరు ట్రై చేయండి. ఎలా ఉన్నాయో కమెంట్ పెట్టండి. థ్యాంక్ యూ, బాయ్.